కిల్లా పరిరక్షణ సమితి నుంచి బాల్కొండ అల్లకొండ ఈ కిల్లాకు సంబంధించి ఒకసారి ఇక్కడికి మనకి రావడం జరిగింది. తను ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న భూములను ఈ రాజకీయ నాయకులు వాళ్ళని తీసుకొని ఇక్కడ భూములను మొత్తం లాక్కుంటారు అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన అడిగి విషయం దాని గురించి అని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, నా పేరు నరసింహరావు, నిజామాబాద్ జిల్లా బాల్కొండ. పూర్వము అల్లకొండ అనేవారు. 1105 సంవత్సరంలో దీన్ని అల్లయ్య కొండ ఇద్దరు పరిపాలించారు. వీళ్ళపై 1107 సంవత్సరంలో అలంగిరి పాషా ఢిల్లీ నుంచి దండయాత్ర చేసి వీళ్ళను మొదటిసారి అల్లయ్య కొండ చేతిలో ఓడిపోతారు. రెండవసారి మళ్ళీ వాళ్ళు అల్లయ్య కొండను పరిపాలన తీసుకుంటారు. వీళ్ళ యొక్క మత గురువు ఖాజా అతిహుల్లా హుస్సేన్ అని చెప్పేసి ఆయన 1125 సంవత్సరం వరకు పరిపాలన చేసిండ్రు. ఆ తర్వాత ఆమె బిడ్డ శాపం వల్ల ఊరు బర్బాద్ అయిందని చెప్పేసి శాపం వేయడం వల్ల ఇప్పుడు ఊరు బర్బాద్ అయింది. ఊళ్ళో వాళ్ళు డెవలప్ కారు, బయట ఊర్లో వచ్చి డెవలప్ అవుతున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద పురాణటువంటి కిల్లాని ఉన్న భూముల్ని అన్నీ భూకబ్జాదారులు గత 9 సంవత్సరాల నుంచి కబ్జా చేస్తూ ఉన్నారు. దీన్ని ఆపుడుతున్నాం మేము. ఎందుకంటే ఎన్ని ఎకరాలు ఉందండి మొత్తం? దాదాపు 39 ఎకరాల 17 గుంటలు సార్. పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా అంత భూమి ఇప్పుడు లేదు. దాదాపు 8 ఎకరాలే ఉన్నదని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ విషయంలో గతంలో ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది, రెండవసారి ఈరోజు రావడం జరిగింది. మేము అంటుంది ఏంటంటే ఈ బాలకొండ పురాతనమైన కిల్లని రక్షించాలా, దీనికి నిధులు ఇవ్వాలా, మీరే పురావస్తు శాఖ నుంచి పర్యాటక కేంద్రం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి మీ హయాంలో ఈ యొక్క అల్లకొండ కిల్లాను అభివృద్ధి చేస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. అదే జూపల్లి కృష్ణారావు గారు, మీరు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కేంద్ర మంత్రితో ఒప్పందం చేసుకొని మరి ఈ బాల్కొండ కిల్లని ఇది భారతదేశంలో 2వ రాజధానిగా ఒకప్పుడు ఉండేదట. అవన్నీ చరిత్ర పుస్తకం కూడా రాయడం జరిగింది. నేనే ఆ పుస్తకాన్ని నిన్న హైకోర్టు మాజీ జస్టిస్ చంద్రయ్య ద్వారా నా అల్లకొండ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. సార్, ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి అల్లకొండను మనం పట్టించుకోకపోతే భవిష్యత్తులో మన పిల్లలకు అల్లకొండ ఉండేదట. ఇప్పుడు అనుకుంటున్నాం రామచిలుకలు ఒకసప్పుడు ఉండేవట అని చెప్పుకుంటున్నాం మన పిల్లలకు. రేపు ఫ్యూచర్లో బాల్కొండ ఏరియాలో ప్రజలందరికీ పిల్లలకి ఏం చెప్తామంటే బాల్కొండకి ఇట్లా కిల్లా ఉండదట, నరసింహరావు ఇట్లా పుస్తకం రాసినని చెప్పుకుంటారు. అట్లా కాకుండా మనం బాల్కొండ ఉన్నటువంటి కిల్లాని మనము యథావిధిగా మనము రక్షించుకుంటే మనకు ఎంతో ఉపయోగపడుతుంది, భావితరాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి నా విజ్ఞప్తి.